చూస్తున్నారు 10 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ ఆయన చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. వివాదాలు ఉంటే పార్టీలో చర్చించాలి, బయటకు వచ్చి రచ్చ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఆయన క్యాడర్ని కన్ఫ్యూజన్ చేయొద్దంటూ సూచించారు. గీత దాటి మాట్లాడితే వాత తప్పదంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వివాదాలు ఉంటే స్థానిక సంస్థల్లో గెలిచేది ఎలా అంటూ కూడా ప్రశ్నించారు సదరు ఎమ్మెల్యేలని. మరి ముఖ్యంగా ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలు, మరి ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించే చర్చ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గర భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి మీద అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోని ఈ రోజు జరిగిన భేటీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారట. 10 మంది ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. వివాదాలు ఉంటే పార్టీలోనే మాట్లాడుకోండి, పార్టీలో చర్చించుకోండి, బయటకు వచ్చి రచ్చ చేస్తే అదేంటి, ఇకపై అలాంటి చర్యలు ఉంటే కనుక ఊరుకునేదే లేదంటూ గట్టిగానే చెప్పారట. క్యాడర్ని కన్ఫ్యూజన్ చేయొద్దు, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తే ఎట్లా, మరి ముఖ్యంగా గీత దాటి మాట్లాడితే వార్తలు తప్పవు అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారట. ఈ నేపథ్యంలో ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎంతసేపు భేటీ జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అందుతున్నాయా, మరి ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కాస్త సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ రోజు జరిగిన భేటీలో ఎటువంటి అంశాలు డిస్కషన్కి వచ్చాయి, దాంతోపాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఏమని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి? వాస్తవానికి చెప్పాలంటే సిఎల్పి సమావేశం అనుకోలేదు. జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయి చర్చిద్దాం అనుకున్నారు. వారి సమస్యలు ఏమున్నాయి, వాటిపైన ఆరా తీద్దాం అనుకునేటువంటి ఆలోచన చేశారు. దాని ప్రకారమే షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కానీ ఏమనుకున్నారో మళ్ళీ నిన్న నైట్ వరకు దీన్ని సిఎల్పి సమావేశంగా మార్చేశారు. ఈ సిఎల్పి సమావేశంలో కొంత హాట్ గా జరిగాయి. సిఎల్పి సమావేశాలంతా కూడా ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కాస్త మోటివేట్ చేసేలాగా, వాస్తవ పరిస్థితులు వారికి అర్థమయ్యేలాగా సమావేశం జరిగింది. ముఖ్యంగా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కూడా ఆయన ఆధ్వర్యంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, నిధులు ఎందుకు కేటాయించలేకపోతున్నాం, వీటన్నిటిపైన ఆయన వాళ్ళందరికీ హాజరైనటువంటి సిఎల్పి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, నాయకులందరికీ వివరించే ప్రయత్నం చేశారు. సో దాంతో వాస్తవ పరిస్థితులు అర్థమయ్యి వారికి ఒక అవగాహనకు వస్తారనేటువంటిది ప్రధాన ఉద్దేశం. ఎందుకు ఈ చర్చ జరుగుతా ఉంది, ఎందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు అంటే, కొద్ది రోజుల క్రితం, ఎగ్జాక్ట్లీ 4 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు హోటల్లో భేటీ అయ్యారు, డిన్నర్ మీట్ అయ్యారు. ఒక మంత్రి పైన వ్యతిరేకత వ్యక్తం చేశారు, ప్రభుత్వం పైన కూడా అసహనం వ్యక్తం చేశారు. వీరంతా కూడా సరైన వీరు నిధులు మంజూరు చేయట్లేదు అభివృద్ధి కోసం అనేటువంటి ఒక అంశం కాగా, భూములకు సంబంధించినటువంటి అంశంలో ఒక మంత్రి ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆ నియోజకవర్గాల్లో. సో ఆ అసైన్ ల్యాండ్స్ ఏవైతున్నాయో అవన్నీ గాయబైపోతా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పైన ఏదైతే ఆరోపణ చేశామో అదే ఆరోపణలు ఇప్పుడు మేం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది మా నియోజకవర్గాల్లో. ఆ మంత్రి ఆధ్వర్యంలో భూములు పేర్లు మారిపోతా ఉన్నాయి, వారి ఖాతాలోకి జమ అవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ పేర్లు నమోదు అవుతా ఉన్నాయి అనేటువంటిది కంప్లైంట్ చేశారు. సో గతంలో దీని గురించి చర్చించుకున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. దీపాదాస్ మున్సి వచ్చిన తర్వాత దీనిపైన చర్చించాలనుకున్నారు. ఆమె ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా కీలకమైనటువంటి భేటీగా భావిస్తా ఉన్నారు. అయితే ఈ అంశాలు ఇంకా మీరు డిన్నర్ మీటింగ్లను, ఇంకా ఇతరత్ర మీటింగ్ల పేరిట మీడియాకి ఎక్కొద్దు, సమాచారం బయటికి మీడియాకు లీకులు ఇవ్వద్దు, ఏమున్నా పార్టీ అధిష్టానం దృష్టికి, పిసిసి చీఫ్ కి చెప్పండి, లేదంటే నాకు చెప్పండి, లేదంటే దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్ ఆమె దృష్టికి తీసుకెళ్ళండి, లేదు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడ కూడా కాలేదు, మీకు అవ్వట్లేదు, సమస్య పరిష్కారం అవ్వకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్ళండి అనేటువంటిది ముఖ్యమంత్రి వీరికి వివరించే ప్రయత్నం చేస్తారు. కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నమే చేస్తారు. అంటే మీడియాకు లీక్ ఇచ్చారు వీళ్ళ మీటింగ్ కి సంబంధించినటువంటిది, ఎవరెవరు హాజరయ్యారు ఏంటి అనేటువంటిది. సో కాబట్టి ఈ నాయకులకే కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే ఈ రోజు మీటింగ్ కు హాజరైనటువంటి ఈ అసంతృప్త ఎమ్మెల్యేలోనే ఒక కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే చెప్పుకొచ్చారో లేకపోతే మంత్రులకు సంబంధించి కూడా? ఎందుకంటే మంత్రుల మీద కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు 10 మంది ఎమ్మెల్యేలు అనేది చాలా విస్తృతంగా జరిగిన ప్రచారం. సో ఈ నేపథ్యంలో కేవలం
ఎమ్మెల్యేలతో మాత్రం మాట్లాడిన సందర్భం ఉందా, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలను కలిసి కూర్చోబెట్టి మాట్లాడిన సందర్భం ఉందా? ఏం జరిగింది? టోటల్ సమావేశం, సిఎల్పి సమావేశంలో అందరూ ఉన్నారు, అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఈ మీటింగ్ లో పాల్గొంది 10 మంది అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. చాలా మంది అందరికీ కలిపి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మంత్రులకు కూడా ఇది ఒక హింట్ ఇచ్చినట్టుగా, వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్పారు. జరుగుతున్న పరిణామాలపై వీళ్ళంతా కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తేనే విమర్శించినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేటువంటిది నేను కూడా క్వశ్చన్ చేయగలుగుతాం, తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తామనేటువంటిది బాహాటంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. అందులో భాగంగా కాస్త రియాక్ట్ అయ్యారు, అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఫ్యూచర్ లో మీరు పార్టీలో అధిష్టానం దృష్టికి తీసుకురండి, ముఖ్యమంత్రి నేనున్నాను, నా దగ్గరికి తీసుకురండి అనేటువంటిది ముఖ్యమంత్రి వారికి చెప్పే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా ఈ రోజు జరిగినటువంటి సిఎల్పి మీటింగ్ ఎజెండా అంతా కూడా బడ్జెట్ సరిపోయినంతగా లేదు. సో కాబట్టి ఇష్టం ఉన్నట్టుగా అలొకేషన్స్ అడిగితే, కేటాయింపులు అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అభివృద్ధి కోసం సర్దుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశగానే వీరికి వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలాగా బడ్జెట్ చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మీకు నిధులు ఇవ్వట్లేదు, కావాలని కాదు, నెగ్లిజెన్సీ కాదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అనేటువంటిది ఒకటి చెప్పే ప్రయత్నం అయితే ఈ సమావేశం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఒక సీల్డ్ కవర్ లో ఒక మంత్రికి సంబంధించినటువంటి విషయంలో కానీ వారి జిల్లాలో, వారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అసైన్ ల్యాండ్స్ మాయమవుతున్నటువంటి అంశం పైన అనిరుద్ రెడ్డి ఒక సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రికి ఆధారాలతో సహా ఒకటి కవర్ ఇచ్చారు. అది దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో అనేటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం చేశారు. సో మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అంశాలు, గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అంశాలకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి మీటింగ్ లో. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం 10 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పార్టీ నిర్ణయాలు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. వివాదాలు ఉంటే పార్టీలో చర్చించండి, అంతేకాని బయటకు వచ్చి రచ్చ చేస్తే ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయొద్దంటూ సూచించారు. గీత దాటి మాట్లాడితే వాత తప్పదు అంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్ అవుతుందంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.